రాంబుద్రి గారు, అందరికి నమస్కారం. మొదలు పెడదామా? నమస్తే మేడం. నమస్తే. హలో మేడం. అయితే ఆ, మేడం సబ్జెక్ట్ ఏంటండి? N75 అయిపోయిందా? అయిపోయింది మేడం. ఓకే. ఈరోజు రమణ సంభాషణ మేడం. మన భాష. మేడం అవును. రమణ భాషణ. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 25వ తేదీ గురువారం, మే మే నెల 2023. రమణ సంభాషణల నుంచి లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. మేడం మీ వాయిస్ కట్ అవుతుంది మేడం, వినిపిస్తుంది. ఇంకా నేను చెప్పట్లేదు, అంటే పేజ్ తీస్తున్నాను. వినిపిస్తోందా? నేను ఇప్పుడే మాట్లాడాను. వినిపిస్తుంది మేడం. ఇది 20 అయిందా, 21 అయిందా? 20. ఇప్పుడు 20వ ప్రశ్న. ఋషితుల్యులు శ్రీ చైతన్య రామకృష్ణాదులు భగవత్ సన్నిధిలో విలపించి విలపించి సిద్ధి పొందారు. ఆ మార్గం అనుసరించనవునా? అది ప్రశ్న. అర్థమైందా? వినబడుతోందండి? వినబడుతోందా? హలో, వినబడుతోందా? మేడం మేడం వినిపిస్తుందండి. కట్ అవుతోందా? లేదు లేదు, వినిపిస్తుంది వాయిస్ అమ్మగారు, ఏం కట్ వాయిస్ అవ్వట్లేదు. వాయిస్ క్లియర్ ఉంది మేడం. ఓకే. అదే మరి మీరు ఇందాక బాగోలేదన్నారని అడిగాను. అయితే మహర్షి సరే, ఆ అనుభవాల మధ్యలోంచి వారిని ఆ పారానికి ఆకర్షిస్తూ బలీయమైన మహాశక్తి ఒకటి ఉండినది. ఆ మహాశక్తిని నమ్ముకో, నిన్ను నీ గమ్యం చేరుస్తుంది. కన్నీళ్లు బలహీనత లక్షణం అంటారు, కానీ పై పేర్కొన్న వ్యక్తులు దుర్బలులు అని అనవీలు లేదు. ఆ శక్తి ప్రవాహంలో పడి కొట్టుమిట్టాడేటప్పుడు తత్కాల జనిక దృశ్యాలుగా వారి కన్నీళ్లను విలాసాలను పరిగణించవలె. విలాసాలను పరిగణించవలె. కన్నీళ్లను విలాసాలను పరిగణించవలె. అంటే దృశ్యాలుగా, తత్కాల జనిత దృశ్యాలుగా, అంటే తత్కాలంగా పుట్టిన దృశ్యాలుగా వారి కన్నీళ్లను విలాసాలను పరిగణించవలె. మనం ఎన్నవలసింది చివరికి వారు సాధించిన దానిని. పృచ్ఛకుడు ఈ దేహం అదృశ్యమై శూన్యంలో కలిసేట్లు చేయవచ్చునా? మహర్షి ఎందుకీ ప్రశ్న? నీవు దేహమనేమవేమో కనుక్కోలేవా? నీవు దేహమవేమో కనుక్కోలేదా? పృచ్ఛకుడు వశిష్ఠ విశ్వామిత్రుల వలె మనము అంతర్ధానం కాగలమా? మహర్షి ఇవన్నీ దేహ విషయములు, మన గమ్యానికి సార విషయములా? ఆత్మ నీవే కదా. ఇతరముల జోలి ఎందుకు? సారము గ్రహించు. కేవలము అర్ధవాదాలను వ్యర్థాలని త్యజించు. దైహికమైన తిరోధానం ముక్తిలో భాగంగా ఎన్నడం తప్పు. అది అవసరం కాదు. నీవు దేహం కావు. ఏ ఏ విధంగా అది అదృశ్యమైతే నీకేమి? ఆ సిద్ధుల వల్ల గొప్ప ఏమీ లేదు. ఎక్కువ తక్కువలు దేనికన్నా ముఖ్యం ఆత్మప్రాప్తి ఒక్కటే.
ఇతరాలు గౌణాలు. కావలసింది అహంకార నాశనం, దేహనాశనం కాదు. నిజానికి దేహాత్మభావమే బంధము. ఆ తప్పు ఆలోచన వదిలి సత్తును స్ఫురణకు తెచ్చుకో. అదే ప్రయోజనకారి. ఒక స ఒక నగను అది బంగారమో కాదో పరీక్షకై కరిగిస్తే నగను నగపాళంగా కరిగించామా, వేర్వేరు భాగాలుగా గన ఆ నగ ఆకారమేమి, ఈ తర్జన భర్జనల ప్రయోజనమేమి? తెలియవలసినది అది బంగారా కాదా అని. చనిపోయినతడు తన దేహాన్ని చూడగలడా? మిగిలి ఉన్నవాడు గదా ఆ దేహంతో సంబంధము. ఎట్టు తెగిందో యోచించవలసింది. ఆత్మజ్ఞునికి చావు లేదు. దేహం ఉన్నా సరే పోయినా సరే వానిక దశలు రెండు సమము. అతడు భేదాన్ని చూడడు. ఈ రెంటిలో ఏ స్థితి మేలని అతడు తర్కించడు. జ్ఞాని దేహం ఏ ఏ గతి అయినా చూచేవాడు పట్టించుకోనవసరం లేదు. నీ పని నీవు చూచుకో, ఆత్మను తెలుసుకో. ఆ తర్వాత నీవెట్లు మరణిస్తే మేలో యోచించడానికి కావలసినంత అవకాశం ఉంది. ఆత్మదేహమనే భ్రమ ఎలాంటి చావు మేలనే చర్చకు మూలం. నీవు దేహానివా? గత రాత్రి నిద్రలో నీకు నీ దేహస్మృతి ఉన్నదా? లేదే. ఇప్పుడుండి నిన్ను తంటాలు పెట్టేదేది? అది నీ అహంకారం. దాన్ని వదల్చుకో, సుఖపడతావు. ఈ ప్రశ్న సమాధానం ఇంతేనండి. అర్థమైందా? నేను అనుకుంటాను మీ అందరికీ సులువుగానే అర్థమైంది. అమ్మగారు ఇంకొకసారి చదవండి అమ్మగారు. అంటే మీకు ఏమిటి కావాలి చెప్పండి. నువ్వు దేహానివా? దేహం ఏమైతే నీకెందుకు అని అడుగుతున్నారు కదా, అంతేనా? వాళ్ళందరూ అంటే విశ్వామిత్రులు వశిష్ఠులు అదృశ్యమైపోయారంటే అదృశ్యమైంది ఏమి? దేహం. అంటే నీకు దేహభ్రాంతి, దేహం నేను ఆత్మ అన్న భావం ఉండబట్టే కదా. ఆత్మతత్వాన్ని తెలుసుకో, దేహం ఏమైతే ఏమిటని అంటున్నారు, అంతే కదండి? అవునమ్మగారు. ఆయన దేహం విషయంలో అడుగుతున్నాడు, ఎటువంటి చావు మంచిది, వీళ్ళు ఇలా ఏడిచి వాళ్ళు భగవంతుణ్ణి పొందేరు కదా అంటే, ఒక్కొక్కప్పుడు బ్రహ్మ ఆ పరబ్రహ్మ తత్వాన్ని అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వాళ్ళు కన్నీళ్లను విలాసాలను పరిగణించవాలి. అంటే అవన్నీ తత్కాల జంతు దృశ్యాలుగా పరిగణించాలి. కన్నీళ్లు మామూలుగా బలహీనత లక్షణం అంటారు, కానీ పై పేర్కొన్న వ్యక్తులు దుర్బలులు అనడానికి వీలు లేదు. ఆ శక్తి ప్రవాహంలో ఒక బడి కొట్టుమిట్టాడేటప్పుడు తత్కాల జంత దృశ్యాలుగా వారి కన్నీళ్లను విలాసాలను పరిగణించాలి. మనం ఎన్నవలసింది చివరికి వారు సాధించిన దానిని. ఈ దేహం అదృశ్యమై శూన్యంలో కలిసేట్లు చేయవచ్చా అంటే ఎవరికి ప్రశ్న? నీవు దేహమే అనేమో కనుక్కోలేవా అంటే వశిష్ఠ విశ్వామిత్రులు వాళ్ళు అంతర్ధానం అయ్యారు కదా అంటే ఇవన్నీ దేహ విషయాలు. మన గమ్యానికి ఇవి సార విషయంలా. ఆత్మ నీవే కదా, ఇతరముల జోలెందుకు? అంటే చనిపోయిన వాడి దేహం సంగతి మిగతా వాళ్ళు చూస్తున్నారు, కానీ చనిపోయిన వాడికి ఏం తెలియదు కదా, దేహాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? జ్ఞాని దేహం ఉన్నా దేహం లేకపోయినా దాంతో ఆ దశలు అతనికి ఆత్మజ్ఞానికి చావు లేదు. దేహం ఉన్నా సరే దేహం పోయినా సరే ఆత్మజ్ఞానికి రెండూ సమమే. అతడు భేదాన్ని చూడడు. అర్థమైందా ఇప్పుడు? భార్గవి గారు అర్థమవుతుంది అమ్మగారు. అంటే ఇతను దేహానికి సంబంధించిన ప్రశ్నలే వేస్తున్నాడు, అందుకని ఆయన అలా అంటున్నాడు. రాంబుద్రి గారు మీకు అర్థమైంది కదా? చెప్తారా? నమస్తే మేడం. నమస్కారం అండి.
అర్థమైంది మేడం. అదే ఆయన అంటే అందరి అందరితోటి పోల్చుకుంటూ అంటే చైతన్య మహారాజు, రామకృష్ణ పరమహంసలు, ఇట్లా విశ్వామిత్రులు వీళ్ళ అంటే వాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళకున్న సిద్ధులను గురించి అంటే దేహం మాయ మాయ కావడం గురించి, లేకపోతే ఇంకా అంటే దేహానికి సంబంధించిన విషయాలే అడుగుతూ చేస్తున్నాడు. మహర్షి చెప్పేది ఏంటంటే అసలు దేహానికి సంబంధించి నీవు ఎందుకు ఆలోచించాలి? దేహం అనేది శాశ్వతం కాదు కదా. నిద్రలో ఉన్నప్పుడు నీ దేహాన్ని నువ్వు మర్చిపోతున్నావు కదా. మళ్ళీ మెలకు వచ్చింది అని అంటే మెలకు వచ్చిన తర్వాత ఈ దేహ భావన తోటి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఆ దేహ భావన ఎక్కడి నుంచి వస్తుందంటే నీ అహంకారం నుంచి వస్తుంది. ఆ అహంకారం నాశనం అయితే మొత్తం ఇది అనేది వెళ్ళిపోతుంది. అసలు దేహం అనేది శాశ్వతమైనది కాదు. దేహం అనేది ఒక జన్మకు నువ్వు తీసుకున్న ఒక స్థితే గాని అది శాశ్వతమైనది కాదు. ఆ లెక్కన ఎత్తుకుంటే ఆత్మ ఎన్నో జన్మల్లో తిరుగుతుంటుంది కదా. ఆ, ఆ, ప్రతి జన్మకు ఒక్కొక్క దేహాన్ని ధరిస్తూ ఉంటుంది. ఏ దేహం నీకు శాశ్వతం అనేది ఇండైరెక్ట్ గా చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. ఏ జన్మలో దేహం శాశ్వతమైంది, అన్ని జన్మల్లో దేహం పోతూ ఉంది, కానీ శాశ్వతంగా నిలిచేది అంటే ఏ జన్మలో అని ఆత్మ కాదు, ఎప్పుడు ఒక్కటే. ఏ జన్మలో అయినా కాదు, ఎప్పుడు అది దేహం శాశ్వతం కాదు. నువ్వు దేహం విషయం అవును, ఎందుకు పట్టించుకుంటావు? అందులోపల ఆత్మతత్వం వాళ్ళు అవును, సాధించిన విషయం పట్టించుకో. అవును మేడం. అది సాధించిన విషయమే పట్టించుకోవాలి. అహంకార నాశనం అయిందంటే మనం యొక్క ఆ, ఉనికి అనేది పోతుంది. ఆ అహంకార నాశనం తోటి మన ఉనికి పోయి ఆత్మ ఒకటి మిగులుతుంది. ఆత్మతో ఆత్మానందమే అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి ఆత్మకు సంబంధించి మనం ఆలోచించాలి, కానీ దేహానికి సంబంధించి దాని యొక్క చర్యలకు సంబంధించి ఏది ఆలోచించాల్సిన అవసరమే లేదు అనేది ఆ, మహర్షి చెప్పినట్టు నాకు ఈరోజు అర్థమైంది. అది ఓకే మేడం, అంటే థ్యాంక్ యూ మేడం. ఆత్మతత్వాన్ని సాధించడమే మన లక్ష్యం. అంతేగాని దేహం ఏమైపోతుంది, దేహం అదృశ్యం అవుతుందో అవన్నీ అక్కర్లేని విషయాలు. కానీ అవును మేడం, ఆయన చావు గురించి కూడా చెప్పారు. అసలు ఈ దేహానికి ఏ చావు వస్తే ఏముంది, ఆ చావు గురించి కానీ అన్నిటి గురించి కానీ ఆలోచన అంటే చేయాల్సిన అవసరమే ఉంది. ఆత్మజ్ఞానికి దేహం బతికున్నా చనిపోయినా ఒకటే అన్నారు. ఆయనకి అదే చావు మేడం. లేదు. ఉమ్, అంటే తాను ఆత్మని అని తెలుసుకున్న వాడికి ఇంకా దేహంతో పెద్ద సంబంధం ఉండదు. తాను దేహాన్ని అనే వల్లే ఇవన్నీ మనకి ప్రాముఖ్యం అవుతున్నాయని చెప్పారు. ఆ, అదే మేడం. వసంత గారు మీరు చెప్తారా? ఉన్నవాళ్ళు వాళ్ళు మీరు ముగ్గురే. వసంత గారు నమస్తే అమ్మా. నమస్కారం. ఆ, మొదట్లో నేను కొంచెం వెళ్ళలేకపోయాను. రాంబుద్ధుడి గారు చెప్పిందే విన్నాను. అంటే చాలా తక్కువదే ఇది. దేహభ్రాంతికి అదే అదే నేను ఏదో ఆ తెలియక వచ్చేప్పటికి తలుపు తీసి ఇలాగా టాపిక్ అయిపోయింది. రాంబుద్ధుడి గారు చెప్పిందే వినడం జరిగింది శ్రద్ధగా. అయితే అదే దేహభ్రాంతికి సంబంధించింది టాపిక్ కదా ఈరోజు. ఎన్ని దేహాలు, ఎన్ని అంటే జన్మలు మొదట్లో ఆయన ఎన్ని ఫలానా రుచకుడు అడిగాడు అనమాట. ఇలా రామకృష్ణ పరమహంస ఇంకా మిగతా వాళ్ళు ఏడ్చేరు, ఆ ఏడ్చి అది సాధించారు కదా అంటే, ఆ అంటే ఇది వాళ్ళు బలహీనులై ఏడవలేదు, అలా దానికోసం ఏడిచిన వాళ్ళని బలహీనులు అనలేము. అయినా వాళ్ళు ఏమిటి సాధించారు అన్నది ముఖ్యం, కానీ ఇవన్నీ అశాశ్వతమైన విషయాలు, అది ముఖ్యం ఇక్కడ అని. తర్వాత ఏమో వశిష్ఠ విశ్వామిత్రులు అది మొదలైంది. వాళ్ళ దేహాన్ని వదిలేసి వాళ్ళ అదృశ్యులైపోయారు, అది అవసరం కదా అంటే, అది దేహం ఏమైతే నీకెందుకు, నేను దేహాన్ని అన్న భ్రాంతి ఉండబట్టిగా అది మొదలైంది అనమాట. అంతే. ఉం. చిన్న టాపిక్ చెప్పండి, అదే మొదలు. దేహభ్రాంతికి సంబంధించింది. ఎన్ని జన్మలు
మనం చూస్తున్న కొంచెం దేహాన్ని గట్టిగా, అంటే విడిచిపెడితే మీరు వినబట్టం లేదు సరిగ్గా. అదే ఎన్ని జన్మలు మనం గడిచినా ఆ దేహాన్ని విడిచిపెడుతూనే ఉంటాం కదా. ఆ దేహం కాదు ఏంటి సాధిస్తున్నాం అనేది కదా ఆ, ఆ జన్మకు సాఫల్యం. అదన్నమాట నాకు అర్థం. ఆత్మతత్వం ముఖ్యం కానీ దేహం కాదని. ఉమ్, ఉమ్, ఆత్మతత్వాన్ని వాళ్ళందరూ ఆత్మని పొందేరు, అది ముఖ్యము. అంతేగాని దేహం ఏమైంది అనే దానికి నువ్వు ప్రాముఖ్యం ఇస్తున్నావు అంటే, నేను దేహాన్నని కదా నువ్వు అని ఫీల్ అవుతున్నావు. అది వదులుకో. ఉమ్, అంటే అహంకారం నాశనం చేసుకుంటే అదే ఆ ఉనికి లేకుండా అయిపోతుంది అన్నది. ఉమ్, ఉమ్, అంటే ఇవన్నీ పట్టుకోవడం కాదు, అసలైంది పట్టుకో ఇందులో అని చెప్తున్నారు. అంటే ఆ జ్ఞానికి ఏంటి, దేహం ఉన్నా లేకపోయినా ఒకటే. ఆ దేహం ఉమ్, చనిపోయాక ఏమైందని మిగతా వాళ్ళకి తెలుస్తుంది, వాటితో నీకు పని ఏమిటి, ఇదే ఆ చనిపోయిన వాడికి తెలియదు కదా అన్నారు. ఉమ్, ఉమ్. అంతే కదా. ఆ అదే దేహం ఏమైతే నీకెందుకు అని. అవును. నమస్తే. మేడం నమస్తే మేడం. మేడం ఈరోజు 20వ ప్రశ్న కదండి? ఏంటండి? ఈరోజు 20వ ప్రశ్న కదా? 21 ఒకసారి చూస్తాను. 20 అనుకుంటాను. 21 అయింది. నా దగ్గర అదే రమణ 20 కదా? 21 అయిందండి. 21 రేపు చదవాలి. బ్రహ్మ అదే మేడం, సంధ్య. రమణ మహర్షితో సంభాషణలు నా దగ్గర ఒక గ్రంథం ఉందండి. ఇది దానికి దీనికి చూస్తా ఉంటే ఇది వేరే ఉన్నట్టుంది మేడం. దీని పేరు శ్రీ రమణ భాషణములు. అవునా మేడం? ఉమ్. ఇది 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 సంభాషణలని ఉంది. ఆ, ఇది 20వ ప్రశ్న. ఇక్కడ శ్రీ ఇవాన్స్ లెన్స్ అనే వ్యక్తి అడిగారు ఇదేమో మేడం. రమణానంద అది కూడా సరస్వతి రాశారు. సేమ్ బుక్కే మేడం, రమణానంద సరస్వతి రాసిందే. ఉమ్. మద్దాలి సుబ్బారావు గారని ఆంధ్ర అనువాదం చేశారు. కానీ ఆంధ్రానువాదం ఆ ప్రశ్న. రామచంద్ర కౌండిన్య ఇక్కడ. అవునా మేడం? ఆ, అయితే ఇక్కడ మద్దాలి అనేవారు రాశారు. కాకపోతే ఆ ప్రశ్నకి ఈ ప్రశ్నకు తేడాలు ఉంటున్నాయి. మరి ఏంటో మేడం. అవును, పుస్తకం హెడ్డింగే తేడా, శ్రీ రమణ భాషణములు. అవునా మేడం? ఆహా. ఉమ్. అంటే ప్రశ్నల్లో కూడా తేడాలు ఉంటాయి అయితే. ఉంటాయి మేడం. అంటే ఎందరితోటో ఆయన మాట్లాడారు కదా. ఆహాహా. ఓకే ఓకే. ఎన్నోసార్లు వాళ్ళు ఎవరెవరికి ఆ విన్నది వాళ్ళకి ఎలా రాయాలి అలా అనిపించింది. అంటే ఏ విన్నా ఈ రోజు ఇద్దరు ప్రశ్న రాశారు అనుకోండి, ఏమంటారు, అవును ఒకే మేడం. సంభాషణ ఇద్దరు రాసినా వాళ్ళకి అవగాహనని బట్టి రాస్తారు. అదే మేడం, ఈ రోజు 1935 లో జరిగిన సంభాషణ మేడం. జనవరి 30వ తారీఖు. ఇవన్నీ అంతే ఇప్పటి వరకు. 35 లో. భార్గవి గారు మీరు చెప్తారా? ఇంకా అమ్మగారు, నాకు అర్థమైంది, దేహభ్రాంతిని వదిలేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనేది ఒకటి అర్థమైంది అమ్మగారు ఫైనల్ గా. అవును. కానీ ప్రయత్నించాలి అమ్మగారు, ప్రయత్నం లేకుండా ఏది సాధించలేము. ఉమ్. అంటే అతను అస్తమానం దేహం వైపు వస్తూ ఉంటే ఈయన దేహం నుంచి ఆత్మతత్వానికి మరలిచ్చేస్తున్నాడు. ముఖ్యం అది. నువ్వు దేహాన్ని అనుకోబట్టే నువ్వు దీనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అని చెప్పారు. వాళ్ళు ఏం సాధించారు ఆత్మతత్వాన్ని, గనక నువ్వు కూడా దాన్ని ముఖ్యంగా పెట్టుకో అని. అదే ముఖ్యం. మీరు గ్రహించింది రైటే. ఉమ్. చిన్న సంభాషణ కానీ చాలా డెప్త్ ఉన్నది. మనం తెలియకుండా దేహానికే వచ్చేస్తూ ఉంటాం మళ్ళీ దేహవాసనలోకి. ఉమ్. మళ్ళీ మళ్ళీ దేహం నేను అన్న భ్రాంతిలోనే. అందుకే అహం వదులుకోవడమే చాలా ముఖ్యమైన విషయం అని చెప్పారు. మనం వదులుకున్నాం అనుకో, చేరవ ఎప్పుడో మనకు ఉంటుంది అహం.
సూచన కూడా ఇచ్చారు కదా ఎలా చేయాలి. సూర్యావతి గారు మీరేమైనా మాట్లాడతారా? ఓకే, ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా భార్గవి గారు? అర్థమైంది కదా? అర్థమైంది అమ్మగారు. రమణ మహర్షి చేరవలసిన గమ్యం ఒకటే, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. మార్గాలు వేరైనా కూడా చేరవలసిన గమ్యం ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అవన్నీ ఎందుకు వాళ్ళ ముఖ్యం, వాళ్ళు ఏం పొందారు అన్నది ముఖ్యం అన్నారు కదా. అవునమ్మగారు. సూర్యావతి గారు మీరు మాట్లాడతారా? నారాయణ గారు వచ్చారు ఇప్పుడు. నారాయణ గారు ఇవాళ టాపిక్ అయిపోయింది. ఏంటంటే క్లాస్ అయిపోయిందమ్మా. చిన్న టాపిక్ ఇవాళ రమణ భాషణముల్లో అతను పృచ్ఛకుడు అడిగాడు. వీళ్ళు ఉన్నారు, రామకృష్ణ పరమహంస, ఇంకా 2 పేర్లు నాకు గుర్తులేదు. వాళ్ళు ఏడ్చారు కదా భగవంతుడి కోసం. మరి అది అలా అవసరమా అని అంటే వాళ్ళు బలహీనులై ఏడవలేదు, కానీ అవన్నీ మనకు ముఖ్యం కాదు, వాళ్ళు ఏం సాధించారో అది ముఖ్యం. ఇవన్నీ కూడా భగవంతుడి, ఇవన్నీ తాత్కాలికంగా ఉత్పన్నమైనవి, వీటిని అంత ప్రాముఖ్యతనివ్వక్కర్లేదు. మరి అయితే వశిష్ఠ విశ్వామిత్రులు అదృశ్యం అయిపోయారు, దేహం అదృశ్యం అవడం అంత ముఖ్యమా? అని ముఖ్యం కదా అంటే, దేహం నేను అనుకోవడం బట్టి కదా నువ్వు దేహానికి సంబంధించినవన్నీ చెప్తున్నావు. వాళ్ళు ఆ స్థితి ముఖ్యం, గాని ఈ దేహానికి ఏమైంది ముఖ్యం కాదు. చనిపోయిన తర్వాత దేహాన్ని నువ్వు చూడలేవు కదా. జ్ఞానికి దేహం బతికినా చనిపోయినా ఒకటే. అందుకని అహంకారం వదులుచుకుంటే అప్పుడు నీ ఉనికి అనేది ఉంటుంది, అందులోంచి నువ్వు అసలైన తత్వాన్ని పొందగలవు అని చెప్తారు. అది ఈ చిన్న సంభాషణలో డెప్త్ ఆఫ్ మీనింగ్ ఉంది. అర్థమైందా? దానికోసం మీరు చెప్పండి, ఏం చెప్పగలరు అంటే. ఇతను అస్తమానం దేహానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు. రమణ మహర్షి ఆత్మతత్వం నేను అన్నది ముఖ్యం, నేను దేహాన్ని అనుకోబట్టే కదా నువ్వు ఇవన్నీ అడుగుతున్నావు అన్నట్టుగా ప్రాముఖ్యం ఇస్తున్నావు. ఇది చిన్నదే కానీ చాలా ముఖ్యమైన విషయం. దేహానికి సంబంధించిన వాటికి అంత ప్రాముఖ్యం ఇవ్వక్కర్లేదు. చనిపోయిన తర్వాత నీ దేహాన్ని నువ్వు చూడలేవు. చెప్తారా నారాయణ గారు? చెప్తాను. అంటే రామకృష్ణ పరమహంస విషయంలో అంటే అనేక విధాల అమ్మ గురించి పరితపిస్తాడమ్మ. అంటే రమణ మహర్షి చెప్పినట్టు ఈ దేహమే నేనన్నట్టు. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ లో ఏ స్థితిని అయితే పొందారో ఒకసారి ఆ స్థితి గురించి మనం చూసుకుంటే, లాస్ట్ ఆ వివేకానందకి ఇచ్చినటువంటి ఆత్మానుభూతి గాని, ఎందుకంటే ఒక్కసారి రామకృష్ణ పరమహంస స్పర్శించినంత మాత్రం చేతన వివేకానందలో ఒక దివ్యమైనటువంటి ఒక జాగృతి మేల్కొంది అంటే, అలాగే ఒక చిన్న పైసా ఒక్కసారి అక్కడ ఇది పాములు ప్రాకినట్టుంది నాకు శరీరం మీద అంటే వాళ్ళు ఏ స్థితిని అయితే అనుభవించారో అది తర్వాత మనం చూసుకుంటే, అంటే ఇప్పుడు ఎందుకంటే ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి అంటే నిజంగా చెప్పాలంటే యుగ పురుషులు అమ్మ వాళ్ళు. అంటే వాళ్ళు ఒక దిక్సూసి అన్నమాట. అది ఎంత దిక్సూసి అంటే, వాళ్ళు మనకి ఈ జన్మలో అన్ని ఆచరించి చూపించారమ్మ.
రామకృష్ణ పరమహంస ఎందుకంటే ఇంకా భగవంతు అమ్మ గురించే కదమ్మా, చాలా సందర్భాలలో వివేకానందుని చూడాలి 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 చూడాలి, నేను చూడలేకుండా ఉండలేకపోతున్నానని చెప్పి కూడా చాలా సందర్భాలలో పరితపించినటువంటి సందర్భాలు ఉన్నాయమ్మా. అది ఇక్కడ ఏంటంటే మనకి రమణ మహర్షి ఇంకా రీసెంట్ కాలంలో మనకి రమణ మహర్షి తర్వాత జిడి కృష్ణమూర్తి గారు ఈ టైంకి వచ్చేసరికి ఆత్మతత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఇంకా జిడి కృష్ణమూర్తి గారు అయితే ఆత్మజ్ఞానం అనేది మినిమం అని చెప్పారు, ఇనీషియల్. ప్రతి ఒక్కరు దాన్ని పొందాలి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే తన గురించి తను తెలుసుకోకుండా ఏది తెలియబడదు. కాబట్టి ఈ యాడ్ అవటం ఇదంతా కూడా ఏంటంటే భగవంతుని గురించి అంతలా పరితపించారు అక్కడ రామకృష్ణ పరమహంస అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, అనేక మంది మహాభక్తులు కూడా భగవంతుని గురించి అనేక రకాల చింతించారమ్మా. చింతించిన తర్వాత వాళ్ళు కైవల్యాన్ని సాధించారు ఇక్కడ. అలాగే మనకి సమర్థ రామదాస్ విషయంలో శివాజీ కూడా అనేక రకాల పరితపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందరో మంది మహాభక్తులు కూడా ఇది పరితాపాన్ని పొందారు. అయితే ఇక్కడ దేహమే, ఎందుకంటే రమణ మహర్షి 16 సంవత్సరాలలోనే ఈ గొప్పదైనటువంటి ఆత్మానుభూతి కలగడం, తర్వాత ఈ దేహమే నేను అనేటువంటి భావన ఉంటే ఇదంతా ఉంటుంది. ఎందుకంటే లేకపోతే దేహమే నేను కాదనుకున్నప్పుడు ఇది ఏమి ఉండదమ్మా. అంటే రమణ మహర్షి గురించి అనేక మంది చాలా ఆ రకంగా యాడ్ అవ్వడం అవన్నీ తాత్కాలికమైన విషయాలు, వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు సాధించిన దాన్ని పట్టుకో అంటున్నారు. అదేనమ్మా ఇప్పుడు వాళ్ళు ఏం సాధించారు అన్నదాన్ని కూడా మనం చూసుకోవాలి. అలాగేనమ్మా రామకృష్ణ అంటే రమణ మహర్షిని చాలా సందర్భాలలో కూడా ఒక భక్తుడు కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు, బుద్ధుడు భగవంతుడి గురించి ఎక్కడా చెప్పలేదు, ఏం చెప్పారని అడిగితే, అంటే బుద్ధుడి గురించి నీకు అంత బాగా అర్థమైందని అడుగుతాడు అనమాట. భగవంతుడి గురించి చెప్పడం ఏముంది, నువ్వే ఆ స్వరూపం అయినప్పుడు ప్రత్యేకించి ఆయన చెప్పాలని చెప్పి అడుగుతారు. ఎందుకంటే ఆ బుద్ధుడి స్థితి ఏంటో నీకు తెలుసు అని అడుగుతాడు మనకు రమణ మహర్షి గారు. అలా ఏంటంటే అడిగినటువంటి ప్రశ్నలు కలిగి తర్వాత ప్రపంచం ఏటైపోతున్న రకరకాలుగా అడిగినప్పుడు కూడా అదంతా ఆ ప్రపంచం ఏదైతే అవనివ్వండి నీ స్థితిలో నువ్వు ఉండమంటారు. కాబట్టి అవును, ప్రపంచం గురించి నీకెందుకు, నువ్వేదో నీ గురించి ఏదో నువ్వు తెలుసుకో. అలా ఏంటంటే రమణ మహర్షి అంటే అడిగినటువంటి అంటే పుచ్చకుడు అడిగినటువంటి క్వశ్చన్లకి సరైనటువంటి గన్ షాట్ లో అంటే సింపుల్ గా సమాధానాలు చెప్పడం జరుగుతుందమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ ఆధునిక కాలంలో ఆత్మతత్వాన్ని చాలా సులభమైనటువంటి మార్గంలో చాలా అందరికి కూడా అందుబాటు అయినటువంటి విధంలో, ఎందుకంటే మీరు ఏ మార్గానికైనా వెళ్ళండి, చివరికి మళ్ళా మీరు ఇక్కడికి రావాలి. మీరు ఎన్ని సాధనలైనా చేయండి, ఇంకేవైనా చేయండి, అవన్నీ మనసుకు సంబంధించిన ఒక్క ఆత్మవిచారణ వల్ల మాత్రమే నీలో నువ్వు ప్రవేశించగలవు, నీ లోపలికి వెళ్ళగలవు అని చెప్పడం. అంటే జన్మలు కూడా ఈ దేహమే నేను, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అంటే నేను కాని నేను, ఈ దేహమే నేను. అందుకే రమణ మహర్షి చాలా సందర్భాల్లో ఈ నేను ఎక్కడి నుంచి వస్తుందో పట్టుకోమంటాడు. కాబట్టి మనం ఏంటి ఇప్పుడు ఎంతసేపు కూడా దేహమే నేననేటువంటి ఇదిలో ఉంటాం. కానీ ఈ దేహాన్ని కాను అనంతమైనటువంటి చైతన్యాన్ని అనేటువంటి స్పృహ ఎప్పుడైతే మనకు కలిగిందో అప్పుడు వాళ్ళు ఏ రకంగా నవ్వినా లేవు, ఇవన్నీ కూడా తాత్కాలికమే తప్ప ఇవేమీ కాదని చెప్పి మనకి క్లియర్ గా అర్థం అవుతుందమ్మా. కాబట్టి ఎందరో మంది మహాత్ములు, ఎంత యుగ పురుషులు కూడా భగవంతుని గురించి పరితపించినట్టు సందర్భాలు ఉంటాయి. కానీ వాళ్ళు మన ఏదో వాళ్ళ యొక్క చేసిన సాధనలు కానీ అవి కాకుండా వాళ్ళు చివరికి ఏ గమ్యాన్ని చేరారు, తర్వాత వాళ్ళు ఏం సాధించారు అన్నదే మనం ఇక్కడ మన పరిగణలో తీసుకోవాలమ్మా. ఇప్పుడు మామూలు సాధకుడు కూడా తీవ్రమైనటువంటి జిజ్ఞాస తపన ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు అక్కడికి ఆ జిజ్ఞాస ఉండాలి. అది రామకృష్ణ పరమహంసలో మనకి క్లియర్ కనిపిస్తుందమ్మా. కాబట్టి రమణ మహర్షి గారు చెప్పినటువంటిది ఏంటంటే ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఇవన్నీ కూడా అవి దేహానికి సంబంధించినవి, ఆత్మ సంబంధించినవి ఏమేమీ కాదని చెప్పడం జరిగిందనమాట. అంటే చిన్న టాపిక్ అయినా మంచి టాపిక్ అమ్మా. అంటే మనం దీని నుంచి, ఈ సత్సంగం నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఈ దేహాన్ని కాదు అనేక వందల వేల లక్షల జన్మల నుంచి ఈ దేహం నేనైనటువంటి ఇందులో ఉండిపోతున్నాం. కాబట్టి మనం అనంతమైనటువంటి చైతన్యం మనం నేను అన్నటువంటి స్పృహ ఎప్పుడైతే మనకు కలిగిందో
ఈ సత్సంగం వల్ల మనకు గొప్ప ఉపయోగం ఉంటుందమ్మా. కాబట్టి ఈ సత్సంగం ద్వారా మేము నేర్చుకున్నది ఎటువంటి ఏంటవుతుంది, మా మనస్సు మమ్మల్ని ఏ విధంగా భ్రాంతిలో పడేస్తుంది, మా మనస్సు ఏ విధంగా మమ్మల్ని పక్కకి అసలు సత్యం నుంచి దూరం చేస్తుంది అన్న విషయాన్ని అయితే జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి వీళ్ళందరి యొక్క సంభాషణ ద్వారా క్లియర్ గా అర్థమైందమ్మా. కాబట్టి ఇప్పుడు మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము ఎక్కడ మనసుతో తాదాత్మ్యం చెందుతున్నాం, ఎక్కడ మేము మనసుతో ఉంటున్నామా లేకపోతే చైతన్యంతో తాదాత్మ్యం చెందుతున్నామా, ఏం చేస్తుంది మా మనసు, ఏం చెప్తుంది అన్నటువంటి విషయాన్ని క్లియర్ గా మా లోపల మేము ప్రవేశించి తెలుసుకోగలిగినప్పుడు ఈ యొక్క సత్సంగానికి గొప్ప ఇది ఉంటుందమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగాన్ని మీ అందరికి కూడా ఎంతో ఓపికతో నోరుపుతో అందించినటువంటి మీకు సత కూడా నమస్కారాలమ్మా. గురు ఓం తత్సత్. ఇంకోటి ఏంటంటే, నేను వినకపోయిన 10 నిమిషాలు లాస్ట్ లో కొంచెం అదే అంటే మరి అయిపోయిన అంటే గాని బాగా చెప్పారు. అదేంటంటే ఆత్మజ్ఞానికి చావు లేదు, దేహం ఉన్నా సరే పోయినా సరే వానికి సమమే. అతడు భేదాన్ని చూడడు, ఈ రెంటిలో ఏ స్థితి మేలు అని అతడు తర్కించడు. జ్ఞాని దేహం వేగతైనా చూచేవాడు పట్టించుకోనవసరం లేదు. నీ పని నీవు చూచుకో, ఆత్మను తెలుసుకో, ఆ తర్వాత నీవెట్లు మరణిస్తే మేలో యోచించడానికి కావలసినంత అవకాశం ఉంది. ఆత్మ దేహం అనే భ్రమ ఎలాంటి చావు మేలనే చర్చకి మూలం. నీవు దేహానివా? గత రాత్రి నిద్రలో నీకు నీ దేహస్మృతి ఉన్నదా? లేదే. ఇప్పుడు నిన్ను తంటాలు పెట్టేదేది? అది నీ అహంకారం. దాన్ని వదులుచుకో, సుఖపడతావు. అది చెప్పాను. చిన్న టాపిక్ అయినా చాలా ముఖ్యమైన టాపిక్. ఓకే, అందరికి ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. చెప్పండి రాంబుద్రి మేడం. ఇప్పుడు ఈ దేహం ఏమైతే ఏముంది, దీనికి ఏ చావు వస్తే ఏముంది అనే ఒక ఇది ఉంది కదా మేడం. అయితే మరి ఇది ఒకవేళ నశింపుకి వచ్చినప్పుడు, రోగగ్రస్తమైనప్పుడు, ఇంకా ఏదైనా ఒక స్థితికి ఏర్పడినప్పుడు మనము వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. మరి నేను దేహాన్ని అన్న భావం ఉండబట్టి కదా నేను అన్న భావం వస్తుంది. ఏమంటారు? దేహం నేను అన్న భావనలో ఉన్నాం కదండి. అవును మేడం. అతను అదే కదా పాయింట్ అవుట్ చేస్తున్నారు. దేహం నేను గనక నాకు కష్టము అని అనుకుంటున్నాం కదా. దేహానితో సంఘం వదిలేయాలి, అదే కదా అతను చెప్పేది. అహంకారం వదిలేస్తే దేహంతో సంఘం వదిలిపోతుంది. సంఘం వదిలేస్తాం కానీ అంటే ఈ దేహాన్ని మళ్ళీ వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది కదా. ఎవరు ఆధారపడాలి? బుద్ధుడు గారు ఒక్కసారి అండి, ఎవరు ఆధారపడేది? నేను దేహాన్ని అన్న భావన, అది నేను మీకు దాన్ని వదిలేస్తున్నారు టాపిక్ ని కదా. దేహము నేను అనేటప్పుడు కదండి ఆ భావన గట్టిగా పాతుకుపోయింది కనుక నేను ఆధారపడుతున్నాను అంటే దేహం, అవునా? మరి అదే కదా దాని గురించి ఆలోచన అక్కర్లేదంటారా మేడం? అంటే అదండి ఈ సంభాషణలో అతను చెప్పిందంతా ముందు అది వదులుచుకో అని కదా. దేహానికి ఏమవుతుంది ఇవన్నీ ఆలోచిస్తున్నావు అంటే దేహం నేనన్న భ్రాంతిలో ఉన్నావు కదా, ఆత్మదేహం అని అనుకుంటున్నావు అని చెప్పారు కదా. ఇప్పుడు నాకు ఇలా అవుతుందంటే దేహంతో ఐడెంటిఫికేషన్ గట్టిగా పెట్టుకుంటున్నంత మనం నేను దేహాన్ని అని అనుకోవడం కదా. అదే వదులుచుకోవాలి కదా ఈ టాపిక్ లో ఉన్న సారం. విశ్వామిత్రుడు వశిష్ఠుడు అదృశ్యమైపోయారంటే దేహం ఏమైతే నీకెందుకు అని అడిగారు. అది ఇప్పుడు పాయింట్. అంటే మీరు అడిగిన ప్రశ్నలో నేను దేహాన్ని అన్న ఐడెంటిఫికేషన్ ఉంది కదా, అవునా రాంబుద్రి గారు? వినిపిస్తోందా మేడం? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. అదే ప్రతి ఒక్కరూ తపన పడేది ఏంటంటే ఈ దేహం అంటే దేహాన్ని ధరించి వచ్చాం కదా, మరి ఇది మీరు ప్రతి ఒక్కరూ వదిలేండి, మీ సంగతి చూడండి. దేహం నేను అనుకుంటే కదా దేహం ఏంటవుతుంది అనే ఆలోచన. అవును మేడం. మరి అదే కదా ఈ ప్రశ్నలో చెప్పిందంతా అది వదులుకో అనే కదండి. మీరు అది వదిలేస్తున్నారు కదా. సరే వదిలేయడం అంటే కాదండి, అంత మీరు ఆలోచించినా అది ఎందుకు? అది దానివల్ల ఏమిటి? దేహం నేను అనుకోవడం వల్లే నానా బాధలు వస్తున్నాయి కదా.
అవును మేడం. అవును మేడం అని కామా పెడుతున్నారు అంటే ఏంటి? దేహం నేనే, మీరు ఎన్ని చెప్పనేయండి అన్న వేలో మీరు ఉంటున్నారు. అది కాదు కదా మనం వదులుకోవాల్సిందే ఆ ఫీలింగ్. అవునా? అవును మేడం. అది పాతుకుపోయింది గనక మనం అలా ఆలోచిస్తున్నామండి. ఉమ్, మనం ఎన్ని చెప్పనేయండి దేహం నేనన్న దాన్ని ఎందుకని వదలం? అన్ని వింటాం, ఉమ్, అదే వేయను కదా. అవును అవునా? మేడం. అవును. అది టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటున్నారు. ఉమ్, ఆయన హైలైట్ చేసిందే అది. మీకు అర్థమైందా? ఓకే. ఆ భావన ఇంకా పోయిందనుకోండి, కొంచెం ఇంకా కొంచెం టైం పడుతుంది మేడం. నాకేందంటే అంటే అది గట్టిగా ఇంకా ఉండిపోయింది. దేహం. నేను దేహాన్ని, నా దేహం నాకు చాలా ఇలా ఉండాలి, అవన్నీ నేను దేహాన్ని అన్న భావనలోంచి కదా ఇవన్నీ వచ్చాయని అడిగారు కదా ఆయన. అవును మేడం. ఆ ప్రశ్న కూడా మీరు అడిగింది కూడా నేను దేహాన్ని అన్న భావనలోంచి వచ్చిందే కదండి. దేహం నుంచి వచ్చిందే. దేహం నాకు నుంచి కాదు, ప్రశ్న దేహం ఏంటంటే, నేను అన్న భావన నుంచి. అవును మేడం. నా ప్రశ్న ఏంటంటే నేను అడిగే మన ప్రశ్న వల్ల. ఏంటంటే దేహం మీరు అన్న భావాన్ని పక్క వాళ్ళ సంగతి వదలండి. ఇంతమంది కూడా నేను దేహాన్ని, నేను మనస్సుని అని ఐడెంటిఫికేషనే కదండి అన్నిటికీ మూలం. అవును మేడం. అయితే దేహం నేను అని మళ్ళీ టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారేంటి? అందరికీ అది ఉంటుంది కనుక నాకు ఉంటుంది అలాగ ఆలోచించకూడదు కదా ఆధ్యాత్మిక మార్గంలో. అంటే ఇప్పుడు దేహంలో ఆత్మ అయితే ఏదైతే ఉందో అది పోయేంత వరకు ఆ దేహంతో సంఘం అనేది ఉండకూడదా మేడం? ఉంటుంది దేహం కదా అంటే అనేది. అది అది కాదండి, అది పోయాక మనిషి ఏం చేయలేడు, మొదటే చెయ్యాలి కదా. ఇప్పుడే సంఘం వదులుకోవాలి మనం. అర్థమైందా? దేహం ఇప్పుడు ఉన్నంతప్పుడే సంఘము వదులుకోవడం కరెక్టే మేడం. అంటే ఇప్పుడు దేహ బాధలను అవన్నీ మన మీద పడుతున్నాయి కదా, ఎవరి దాన్ని మీద నుంచి ఎలా. పడుతున్నాయి? నేను దేహాన్ని అన్న భావన ఉన్నప్పుడే ఇవన్నీ వస్తాయండి. దాంతో సంఘం గట్టిగా ఉంది మనకి. ఎంత గట్టిగా ఉందంటే అది కాకుండా ఎలా ఉంటాం అన్నట్టు ఉంటున్నారు కదా, చెప్తున్నారు మీరు. ఇప్పుడు మనం అక్కడ జ్ఞానంతో ఛేదించుకుంటే, నేను దేహాన్న, ఇంత చిన్న దేహాన్న నేను, ఇక్కడే మీరు ఆ అసలు ఛేదన. అటెన్షన్ పెట్టాలి. ఉం? ఉమ్, అదే మేడం, అదే కరెక్టే మేడం. కాకపోతే ఆ ఛేదన ఎలాగా అనేది అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ తో అంటారు కదా కృష్ణమూర్తి గారు. ఎలాగా అంటే ప్రొసీజర్ లేదు, ఏ క్షణం కా క్షణం మళ్ళీ నేను దేహాన్ని అనుకున్నానా. ఇప్పుడు మీకు రియలైజేషన్ వచ్చింది కదా మీరు ప్రశ్నలో నేను దేహాన్ని అని కదా, ఉమ్, మళ్ళీ ఆ అవును మేడం. ప్రశ్నకి ఇంకా ఆ తావు లేదు కదా. దేహం నేను కాను అనేటప్పుడు దేహం ఏమవుతుంది మనకి ఏమిటని, అసలైన నేను దేహాన్ని కాను, కానీ దేహాన్ని నేనని ఫీల్ అవుతున్నాను, అసత్యం. ఇప్పుడు అది మరి దేహము ఇప్పుడు ఇప్పుడు ఈ ఆత్మ దేహంలో ఉన్నంత వరకు దాని పరిరక్షణ, దాని పోషణ అది అవసరం లేదా? చేయాలి కదా. అక్కర్లే, అన్ని జరుగుతాయి, మనకి నమ్మకం లేదు కాదు. ఏమంటారు? మనం ఏంటంటే పరిరక్షణ ఎవరు చేస్తున్నారండి? నేను చేస్తున్నానని ఫీల్ అవుతున్నాం కానీ అహంకారంగా ఫీల్ అవుతాం మనం. అక్కడ ఎన్నాళ్ళది రక్షించబడాలో మీరేమోని ప్రాణం పోతున్నప్పుడు 10 మంది డాక్టర్లు కూర్చున్నా ప్రాణాన్ని ఉంచలేరే. అది అక్కడ ఆ ప్లాన్ ప్రకారమే పోతుంది. పరిరక్షణ చేసుకోవడం మన చేతుల్లో లేదు. చేసుకుంటున్నామని భ్రాంతి చెందుతాం. అర్థమైందా? ఉమ్, మనకి అహంకారం అలవాటైపోయిందండి అన్నీ నేను చేస్తున్నానని. అది టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటాం మనం. ఏం బుద్ధుడు గారు? అదే మేడం. అదే మేడం. ఇంకా 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 ఉంది మేడం. నేను ఎప్పుడు తెలుసుకుంటానో నాకు తెలియదు. ఇంకా ఉంది, కొంతవరకు అయితే ఉంది. అది ఇంకా అది ఉంది. ఇంకా ఉండడం ఏమిటి, పాతుకుపోయి ఉంది. అందువల్ల ఆ తర్వాత ఎలాగా అని అన్న ప్రశ్నకి మీరు ఇంకా దాన్ని పట్టుకుంటున్నారంటే అది గట్టిగా